భారతదేశానికి ఆధ్యాత్మిక వారసత్వపు గ్రంథంగా ఇది ప్రకటించుకొని ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరి చేతిలో ఉండేలా, అలాగనే ప్రతి నాయకుడు భగవద్గీతను పట్టుకుని ఈ సామాజికమైనటువంటి గీతలని రుగ్మతల్ని కూడా రూపుమాపి చక్కటి ఒక మంచి సమాజాన్ని అందించగలిగేటువంటి సంస్కృతిని ఈ భగవద్గీత ద్వారా ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో చేరువ కావాలని జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని దానికి కోరుకుంటూ భగవద్గీత పట్ల జగద్గురువులు ప్రతి వ్యక్తిలో ప్రేరణ కలిగించే దిశగా, దానికి ఆశను, దానికి చక్కటి ఒక సంస్కారాన్ని కలిగించే దిశగా జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని అభిలషిస్తున్నాం గురువుగారు. భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ యొక్క ముఖారవిందం నుండి వెలువడింది. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృత. అది గీతకు ఉండేటటువంటి మహిమ. సాక్షాత్తు పరమాత్మ బోధించినటువంటి గ్రంథం. అందువల్ల ఆస్తికుడైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవద్గీతను ఆదరించాలి, భగవద్గీతను గౌరవించాలి, భగవద్గీతను పఠించాలి, భగవద్గీతను అర్థం చేసుకోవాలి, గీతలో భగవంతుడు చెప్పినటువంటి రీతిలో నడుచుకోవాలి. కాబట్టి సాక్షాత్ భగవంతుని యొక్క ముఖారవిందం నుంచి వినిసృతమైనది కావున సర్వాతిశాయి మహత్వం కలిగినటువంటి ఆ భగవద్గీతను ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలి అనేటటువంటిది మా నిశ్చితాభిప్రాయం. గురువుగారు, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం అంటారు. ఈనాడు మీరు మాకు కల్పించింది ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మందికి మీ దర్శనం అందుతుంది ఈనాడు. అంతేకాకుండా మిమ్మల్ని మేము ఈ ఛానల్ ద్వారా, ఈ ఛానల్ని చూస్తూ ఈ టీవీలో, ఈ మాధ్యమంలో మిమ్మల్ని నమస్కరించుకుంటున్నాం, మిమ్మల్ని స్పృశిస్తున్నాం. అలాగనే మీ పేరే, మీ నామధేయమే భారతీ తీర్థ అని. అంటే భారతీయులందరినీ కూడా తీర్థంలో ముంచి వాళ్ళని సంస్కరించగలిగే మహాశక్తి సంపన్నులు మీరు, తపస్సంపన్నులు. మీ యొక్క ఆగమనంతో ఈ పుడమి పులకించింది. తెలుగు ప్రజల యొక్క హృదయం అంతా కూడా ఈ భారతీయతతో, హిందూ ధర్మంతో తడిసి సంస్కరించింది. కాబట్టి గురువుగారు, మీ యొక్క మాటతో మేమందరం కూడా ఒక మార్గదర్శకంగా, ఒక బాటగా ఏర్పరచుకొని అందులో నడవాలని మీరే మాకు అనుగ్రహం ఇవ్వాలి. మాకు చక్కటి మార్గదర్శకాన్ని ఇచ్చినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా కోట్లాది మంది హృదయాలకు ఈ హిందూ ధర్మ ప్రతిష్ఠ జరగాలని మనసా వాచా కర్మణ జగద్గురువుల్ని ప్రార్థిస్తున్నాను. స్వస్తి స్వస్తి.